దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలకు హాజరైన సీఎం చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 4:30కు జ్యూరిక్ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వన్ జన్పథ్లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆయన నేడు ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ఆయన కలుస్తారు అని తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. బ్రాండ్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన ప్రారంభించింది. టీమిండియా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తన యాత్రను ముగించింది. బిల్ గేట్స్ నుంచి టాటా గ్రూప్, చంద్రశేఖరన్ వరకు ఐటీ నుంచి ఏఐ వరకు వేగంగానూ విస్తృతంగానూ పెట్టుబడుల వేట సాగింది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో దావోస్ సదస్సులో ఏపీ దాదాపు ఉనికి కోల్పోయింది. రాష్ట్రం నుంచి సరిగ్గా ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొట్టడమే పనిగా నాడు జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మృగ్యం చేశాయి. దీంతో 2022లో ఒకసారి నాటి సీఎం జగన్ దావోస్ సదస్సుకు వెళ్లినా ప్రతిస్పందన శూన్యం. ఇక రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి దావోస్ సదస్సులో మళ్లీ ఏపీ బ్రాండ్ మెరిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో 20న స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్టులో చంద్రబాబు, మంత్రులు లోకేష్, భారత్ అడుగుపెట్టారు. వారికి ప్రవాసులు స్వాగతం పలకగా వారిని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఎయిర్పోర్ట్ ను నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సహా పలువురు పారిశ్రామికవేత్తలు హోటల్లో చంద్రబాబును కలిసి చర్చించారు. అదే రాత్రి దావోస్ కు చంద్రబాబు, మంత్రులు చేరుకున్నారు. దావోస్ పెవిలియన్లో వరుస సమావేశాలతో చంద్రబాబు, లోకేష్ ఆ 3 రోజులు గడిపారు. గ్రీన్, క్లీన్ ఎనర్జీకి ఏపీ గమ్యస్థానంగా మారిన తీరును దిగ్గజ కంపెనీలకు చెప్పి సానుకూల స్పందనను రాబట్టారు. విశాఖ, అమరావతిలో గూగుల్ డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా కొరియన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్ గా మార్చే దిశలో భాగస్వాములవుతామని పెట్రోనాన్ పేర్కొంది. రాష్ట్రంలో పెన్సికో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైర్మన్ స్టీవెన్ కెహో సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా మార్చే అంశాన్ని మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిసి చంద్రబాబు చర్చించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ను నెలకొల్పేందుకు ఏఐ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు బిల్ గేట్స్ సమ్మతి తెలియజేశారు. హిందుస్థాన్ యూనిలివర్, టాటా సన్స్ గ్రూప్ చంద్రశేఖరన్లతో చంద్రబాబు సమావేశాలు సానుకూలంగా ముగిశాయి. ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ఆ కంపెనీ నుంచి శుభవార్త వస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నిన్న దావోస్ లో ఆయన కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈఓ ఎస్ రవికుమార్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని, కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో అత్యున్నత నైపుణ్యం ఉన్న పనివారిని తయారు చేయడానికి తమ ప్రభుత్వంతో భాగస్వామి కావాలి అని లోకేష్ కోరారు. ఇక కాగ్నిజెంట్ లో పనిచేస్తున్న 80,000 మంది ఉద్యోగులను టైర్ 1 నగరాల నుంచి టైర్ 2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏపీలోని టైర్ 2 నగరాలపైన దృష్టి సారించామని, తప్పకుండా రాష్ట్రానికి వస్తామని కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈఓ రవికుమార్ హామీ ఇచ్చారు. మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని లోకేష్ అన్నారు. ఎన్విజన్ సీఈఓ లీజంగ్ తో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని లీజంగ్ ఆయనకు హామీ ఇచ్చారు. మరోవైపు టెపా, అపోలో టైర్స్, హైన్కెన్ తో సహా పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు. దావోస్ లో తెలంగాణ దుమ్ము రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటితో కొత్తగా 49,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ రైజింగ్ పేరుతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారుల బృందం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది. గత ఏడాది తొలిసారిగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం విశేషం. ఇది అద్భుతమైన విజయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో వీటిని బట్టి అంచనా వేయవచ్చు అని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఒప్పందాలు సాధించడానికి శ్రమించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం చేసిన ఈ పర్యటన ఎంతో సంతృప్తిని కలిగించింది అని చెప్పారు. గత ప్రభుత్వంలా కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం వరకే తాము పరిమితం కాబోమని, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేంత వరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక వారం రోజులుగా సింగపూర్, దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి తిరుగు పయనమైంది. ఇవాళ హైదరాబాద్కు చేరుకోనున్నారు. అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయింది అని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దశల వారీగా పూర్తిస్థాయి మార్పులు, చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలని పీసీసీఎఫ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ను ఆదేశించారు. నూతన ఉత్తేజంతో, అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కలకళ్లాడాలి అని సూచించారు. ఇదిలా ఉంటే అటవీ శాఖలో సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు పవన్ కళ్యాణ్. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యమివ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలి అన్నారు. ఆదాయాన్ని ఇచ్చే అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేయాలి అన్నారు. రాష్ట్రం 50% పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలి అని, నగర వనాలు, ఎకో టూరిజం అభివృద్ధికి, కలప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిన్న ఆయన ప్రాజెక్టును సందర్శించారు. నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెడతాం అన్నారు. ఫిబ్రవరి 1 నాటికి 2వ కట్టర్ పని ప్రారంభిస్తుంది అన్నారు. ఇక 3వ కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుంది అన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా పునరావాస కాలనీలు నిర్మిస్తాం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం నిర్మాణం 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా ప్లాస్టిక్, కాంక్రీట్ పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి. కాదేది అవినీతికి అనర్హం, దోచుకునేందుకు, దాచుకునేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దోపిడీనే. కొండలనైనా, కొండమీది దేవుణ్ణైనా వదిలేది లేదు ఇది. ఇక 5 ఏళ్ల పాటు జగన్ జమానా సాగిన తీరు. తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డగోలుగా దర్శనాలకు గేట్లెత్తగా దళారులు, సిబ్బందిలో కొందరు గదులు స్కామ్కు తెరలేపారు. ఈ 5 ఏళ్లు అప్రతిహతంగా ఈ కుంభకోణం కొనసాగింది. ఇక తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్ హౌస్లు నిత్యం బుక్ అవుతున్నా వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడం లేదు. డోనర్ స్కీమ్ కింద రూములు బుక్ అవుతున్నట్లుగా రిజిస్టర్లు రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌస్లను దాతల పేరుతో బుక్ చేసి వాటిని ఇతర భక్తులకు అద్దెకు ఇచ్చుకున్నట్లు వెల్లడైంది. 5 ఏళ్ల పాటు సాగిన ఈ దందాతో టీటీడీకి కోట్లలోనే నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుమలలో డోనర్ కాటేజీలు 962, బడా కంపెనీలు నిర్మించిన పెద్ద స్థాయి గెస్ట్ హౌస్లు 62 ఉన్నాయి. వీటి అద్దె రోజురోజుకు 100 నుంచి 6-7 వేల దాకా ఉంటుంది. కొండ మీద కొలువైన గదుల మాఫియా డోనర్ స్కీమ్ కాటేజీలపై కన్నేసింది. ఇక 20 ఏళ్లు దాటిన దాతల సిఫార్సు లేఖలు గదుల కోసం చెల్లుబాటు కావు. కానీ దీనిపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేదు. దీన్నే అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. కాల పరిమితి దాటిన మరణించిన డోనర్ల పేరుతో వీళ్లే లేఖలను సృష్టించి గదులను ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేస్తున్నట్లు ఎంట్రీ చేసి భక్తుల నుంచి సొమ్ము వసూలు చేశారు. కాటేజీల బుకింగ్కు వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో అసలేం జరుగుతోంది అని ఆరా తీయడంతో ఈ స్కామ్ బయటపడింది.
గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వనరులను దోచుకోవడమే కాక చివరకు ప్రజలను కూడా మోసం చేశారు. పట్టణాల్లో అనధికార లేఅవుట్లు రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట 500 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ సొమ్ము ఏమైందో తెలియడం లేదు. ఎక్కడెక్కడ ఖర్చు చేశారో లెక్కలు లేవు. పోనీ లేఅవుట్లనైనా క్రమబద్దీకరించారా అంటే అది లేదు. డబ్బులు వసూలు చేసి వదిలేశారు. దీంతో లేఅవుట్ యజమానులు స్థలాలను కొన్నవారు లబోదిబోమంటున్నారు. టిట్కో ఇళ్ల డిపాజిట్లు వెనక్కి చెల్లించకుండా పట్టణ పేదలను ఎప్పుడూ గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లకు ఓటీఎస్ పేరిట లబ్దిదారులను మోసం చేసినట్లుగా అనధికార లేఅవుట్ క్రమబద్దీకరణ పేరిట పట్టణ వాసులను జగన్ సర్కార్ ముంచివేసింది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకమంటూ వన్ టైం సెటిల్మెంట్ పేరిట పేదలు ఎప్పుడూ నిర్మించుకున్న ఇళ్లకు హక్కులు కల్పిస్తామంటూ గత ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. లబ్దిదారుల నుంచి 10,000 నుంచి 30,000 రూపాయల దాకా ముక్కుపిండి గుంజుకుంది. అప్పట్లో పేదలు అప్పు చేసి ఇటు అక్రమ్ గ్రూపుల నుంచి రుణం తీసుకుని మరీ ప్రభుత్వానికి చెల్లించారు. ఆ ఇళ్లకు శాశ్వత హక్కు కల్పించి రుణాలు పొందేందుకు హక్కు పత్రాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. చివరకు ఆ పత్రాలు నాలుక గీసుకోను కూడా పనికిరావు అని బ్యాంకర్లు చెప్పడంతో పేదలు అవాక్కయ్యారు. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. లబ్దిదారులు చెల్లించిన డిపాజిట్లు వెనక్కిస్తామంటూ ఆర్భాటాలు చేసి మోసం చేసింది. 3 కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణాలు ఉండగా ఒక కేటగిరీకి సంబంధించి ఇళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పింది. అయితే లబ్దిదారులు చెల్లించిన డిపాజిట్ 500 వెనక్కి ఇవ్వలేదు. అదేవిధంగా మరో కేటగిరీకి సంబంధించిన ఇళ్లకు 1 లక్ష డిపాజిట్ చెల్లించిన లబ్దిదారులకు తిరిగి 50,000 వెనక్కిస్తామని చెప్పి వారిని కూడా మోసం చేసింది. ఈ తప్పులన్నిటినీ సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి సర్కార్పై పడింది. ఫ్లంజ్ పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది. దీనిపై అధ్యయనం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందాలు పలుమార్లు తేల్చి చెప్పాయి. ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చాయి. కానీ ఏళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అధ్యయనం కోసం 14 కోట్లు మంజూరు చేసింది. పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు నామినేషన్పై ఇచ్చేందుకు అనుమతి కోరుతూ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో దీన్ని సుదీర్ఘంగా చర్చించారు. 2009 నాటి భారీ వరదల కారణంగా డ్యాం స్పిల్వే గేట్ల నుంచి అతివేగంగా కింద పడే ప్రవాహం మళ్లీ ఎగిసిపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడింది. ఈ గుంత లోతు 45 మీటర్లు వెడల్పు, 270 మీటర్లు పొడవు, 400 మీటర్లు ఉంటుంది అని అంచనా వేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం డ్యాంను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఆ సమయంలో ప్లంజ్ పూల్ సమస్యతో పాటు మరమ్మతులపై ప్రాజెక్టు ఇంజనీర్లు ఆయనకు వివరించారు. ఇక ఆ తర్వాత ప్లంజ్ పూల్ గుంత వల్ల ఏ మేరకు ప్రమాదం పొంచి ఉందో అధ్యయనం చేయడానికి ఏపీ ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది. పూణేలోని CWPRCకి నైపుణ్యం ఉందని, టెండర్లు లేకుండా నామినేషన్పై అధ్యయన బాధ్యతలు అప్పగించేందుకు అనుమతులతో సహా తక్షణమే 3.70 కోట్లు మంజూరు చేయాలని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇక దీనిపై KRMB సమావేశంలో చర్చించినప్పుడు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తక్షణమే ప్లంజ్ పూల్పై అధ్యయనం చేయించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించినట్లు సమాచారం. కొండలు, గుట్టలు, చెరువులు, లేఅవుట్లు ఇలా సాగుతూ సంబంధం లేని భూములెన్నిటికో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు అందిన తీరు అధికారుల సర్వేలో బయటపడుతుంది. ఈ నెల 17 దాకా జరిగిన సర్వేలో ఇలాంటి భూములు 2 లక్షల ఎకరాల దాకా ఉన్నట్లు తెలిసిందే. ఇక గ్రామ సభలు ముగిసిన తర్వాత మళ్లీ సర్వే మొదలుపెట్టి భూములన్నింటినీ లెక్క పక్కాగా వెలికి తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ రైతు బంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 33 జిల్లాల పరిధిలో సాగుకు యోగ్యం కాని భూములను దాదాపు 2 లక్షల ఎకరాల దాకా గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపుతున్నారు. గత 3 రోజులుగా గ్రామ సభలు జరుగుతూ ఉండడంతో భూముల సర్వేకు కొంత బ్రేక్ పడింది. అయితే ఇవాళ్టితో గ్రామ సభలు ముగియనుండడంతో మిగిలిన గ్రామాల్లో కూడా సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తీయమనున్నారు. ఇక ఇప్పటిదాకా అందిన లెక్కల ప్రకారం ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సాగుకు యోగ్యం కాని దాదాపు 76,000 ఎకరాల భూమికి రైతు బంధు అందినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇందులో ఎక్కువ భూములు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 54,200 ఎకరాలు, మేడ్చల్ జిల్లాలో 14,300 ఎకరాలు, వికారాబాద్లో 7,500 ఎకరాల మేర భూములు సాగుకు యోగ్యం కానివని తేల్చారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం భూముల్లో 18.33% భూములను అర్హత లేని భూములుగా గుర్తించడం గమనార్హం. ఒక ఘట్కేసర్ మండలంలో 4,222 ఎకరాలను ఇలా గుర్తించారు. తెలంగాణ
తెలంగాణలో కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మొత్తం 1 కోటి కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఒక్క కార్డు మంజూరు చేయలేదని, ఇప్పుడు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఆదిపట్ల మంగల్పల్లి మధ్య 25 కోట్లతో నిర్మించనున్న 4 లేన్ల రహదారికి మంత్రి కోమటిరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. కోహెడ రెవెన్యూలో 200 ఎకరాల్లో 2000 కోట్లతో మోడల్ మార్కెట్ ఏర్పాటు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. విజయవాడ ప్రధాన రహదారి పెద్ద అంబర్పేట నుంచి కోహెడ మీదుగా నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి కలిపే లింక్ రోడ్డును 96 కోట్లతో డబుల్ రోడ్లుగా విస్తరించనున్నట్లు తెలియజేశారు. మున్ముందు ఆదిపట్ల ప్రాంతం మరో కోకాపేట ఫైనాన్షియల్ జిల్లాగా మారనుంది అని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయబోయే 4 పథకాల కోసం అర్హులు, అనర్హులను ఖరారు చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాబస్గా మారాయి. అర్హుల ప్రాథమిక జాబితా తప్పుల తడకగా మారింది. ఒకచోట గ్రామ సభలో ప్రకటించినదే తుది జాబితా అని చెబుతుండగా, మరోచోట జాబితాలో వచ్చిన పేర్లే ఖరారైనట్లు కాదని అధికారులు, సిబ్బంది చెబుతుండడం గందరగోళానికి దారితీసింది. ఇక ఇదే సమయంలో ప్రాథమిక జాబితాలో పేర్లు రాని వారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 2023 డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలనలో గతేడాది నిర్వహించిన కులగణనలోనూ తాము ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని వెల్లడించామని, అయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవడమేంటి అంటూ జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఎప్పుడు ఖరారు చేస్తారు అంటూ స్థానిక అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలో లేనివారు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను ఖరారు చేసేందుకు సూచనలను విడిగా ఇస్తామంటూ ఇటీవల సీఎస్ కలెక్టర్లకు పంపిన సర్కులర్లో తెలియజేశారు. దీంతో గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా 26న అమలు చేయబోయే పథకాల అర్హుల జాబితాలో తమకు అవకాశం ఉండబోదు అంటూ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుంటున్న వారు వాపోతున్నారు. పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ నేడు, రేపు కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్దమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల కాలంలో ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికులను ఇతర డిపోలకు మారుస్తున్నారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగింది అని జేఏసీ నేతలు చెబుతున్నారు. పనిభారం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించడం లేదని జేఏసీ నేతలు తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఈ ఆంగ్ల మ్యాగజైన్లో ప్రచురితమైన ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉన్నందున 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీన్ని 10 లక్షల ఆదాయం వరకు పెంచనున్నట్లు ఈ కథనం పేర్కొంది. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం 15 లక్షలు పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్నారు. దీన్ని 25% తగ్గించడం వల్ల 15 లక్షలు పైబడిన వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట కలగనుంది. ఈ మేరకు ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని ఆ కథనం తెలిపింది. ఇక ఈ 2 ప్రతిపాదనలపై లెక్కలు వేస్తున్నామని, బడ్జెట్ అనుమతిస్తే ఈ 2 ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. ఇక జీడీపీ వృద్ధి మందగించిన ప్రస్తుత తరుణంలో తాజా ప్రతిపాదనలు పట్టణంలోని పన్ను చెల్లింపుదారులకు చేతినిండా డబ్బు ఉండేలా, తద్వారా వారు టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితరాలు కొనుగోలుకు మరింత వ్యయం చేయడానికి దోహదపడుతుంది అని భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గత 7 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో వేతన జీవులకు ఆదాయ పన్నుల్లో ఉపశమనం కలిగించేందుకు
రెవెన్యూ నష్టాలను 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కథనం తెలిపింది. కొత్తగా 25% పన్ను స్లాబ్ తీసుకురావడం పట్టణ పన్ను చెల్లింపుదారులు మరింత వ్యయం చేసేలా దోహదపడుతుంది అని, ఇది అంతిమంగా ప్రభుత్వానికి మేలు చేస్తుందని సిబిడిటి ప్రతినిధులు భావిస్తున్నారు. తాజా బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయనున్నట్లు ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పాత పన్ను విధానాన్ని తొలగించబోరు అని అంకిత్ జైన్ అనే నిపుణుడు తెలియజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అధికార ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్రనేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల ఢిల్లీ పాలనలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో అన్ని రికార్డులు సృష్టించిందని నడ్డా ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఓ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో అమాయకంగా నటిస్తూ అబద్దాలు చెబుతారు అని విమర్శించారు. ఈ విషయంలో పోటీ పడితే ఆయన ఎవరూ అధిగమించలేరు అని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో ఢిల్లీలో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే అది మోడీ వల్లేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్కి తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల జోబులకు కన్నం పెట్టిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ సర్కారు వస్తే ప్రభుత్వ పాఠశాలలు రద్దు చేస్తుంది అని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ కన్ను పేదల భూములపై పడింది అన్నారు. ఓటు వేసే సమయంలో తప్పు బటన్ నొక్కితే ఆ భూములు అదానికి బిల్డర్ల వంటి వాళ్లకు దారాదత్తం చేస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు. పేదల పక్షాన నిలబడేది తమ పార్టీ మాత్రమేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకల్లాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు, పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్య స్నానాలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తుంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది అని తెలిపింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపింది. గురువారం మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లు తెలిపింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. 1.7 కోట్ల మంది పౌష పూర్ణిమ వేడుకలో పాల్గొన్నారు. ఇక దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉండవు. అయితే ఈసారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 13 మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి. అక్రమ వలసలు, అక్రమ రవాణాపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధమైన చర్యలకు తాము ఎప్పుడూ వ్యతిరేకమని, సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికా వెళ్లిన జయశంకర్ తాజాగా కొంతమంది భారతీయ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం, భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలియజేశారు. భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలు దక్కాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అందుకే చట్టబద్దమైన న్యాయపరంగా వెళ్లే వలసలకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఇక అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఎందుకంటే ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగినప్పుడు ఇతర నేర కార్యకలాపాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అన్నారు. అలాంటి పరిస్థితి సరికాదు, అది దేశానికి మంచి పేరు తీసుకురాదు. అందుకే అమెరికాతో సహా ఏ దేశానికైనా సరే భారత పౌరులు అక్రమంగా వెళ్లినట్లు నిర్ధారిస్తే వారిని చట్టబద్దంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జయశంకర్ వివరించారు. అగ్రరాజ్యం పంపించాలి అనుకుంటున్న భారతీయుల వివరాలను ఢిల్లీ పరిశీలిస్తోందని జయశంకర్ తెలియజేశారు. ప్రస్తుతానికి ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేము అన్నారు. మరోపక్క అక్రమంగా వలస వచ్చిన 18,000 మందిని భారత్ వెనక్కి తీసుకునుందని అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనాలు వెలువడ్డాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు నేపథ్యంలో ఆ దేశంలో పలువురు భారతీయ గర్భిణులు మెటర్నిటీ క్లినిక్ల ముందుకు క్యూ కడుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన డేటు ప్రకారం మార్చిలో వారికి ప్రసవం జరగాల్సి ఉండగా ట్రంప్ ఉత్తర్వు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుండటంతో ఆలోగానే శస్త్రచికిత్స ద్వారా పిల్లలను కనడానికి సిద్ధమవుతున్నారు. అలా చాలా మంది దంపతులు సి సెక్షన్ కోసం తమను సంప్రదించారు అంటూ అమెరికాలోని భారతీయ గైనకాలజిస్టులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక జనవరి 20న ట్రంప్ అధికారికంగా చేపట్టబోయే
సంతకాలు చేసిన తొలి 8 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ముఖ్యమైనది అమెరికా గడ్డపై పుట్టిన వారికి ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వాన్ని కల్పించే హక్కును రద్దు చేస్తూ జారీ చేసి ఉత్తర్వు. అయితే ఈ ఉత్తర్వును జారీ చేసిన 30 రోజుల తర్వాత పుట్టే వారికి మాత్రమే జన్మతః పౌరసత్వ హక్కు ఉండదు అని అందులో పేర్కొన్నారు. దీంతో ఫిబ్రవరి 19 దాకా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికి బర్త్ రైట్ సిటిజన్షిప్ లభిస్తుందన్నమాట. దీంతో ఆ తర్వాత బిడ్డను కనే అవకాశం ఉన్న భారతీయ దంపతులు చాలా మంది అక్కడున్న ఇండియన్ అమెరికన్ వైద్యులను సిజేరియన్ కోసం సంప్రదిస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో తెలియజేసింది. థాయిలాండ్ లో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేయబడింది. దీంతో ఆసియాలోనే గే వివాహాలను చట్టబద్దం చేసిన 3వ దేశంగా థాయిలాండ్ నిలిచింది. నేపాల్, తైవాన్ ఇప్పటికే దీన్ని గుర్తించాయి. దేశంలో వివాహ సమానత్వ చట్టానికి గుర్తింపు లభించింది. దీంతో నిన్నటి నుంచి ఈ చట్టం థాయిలాండ్ లో అమల్లోకి వచ్చింది. దాయాది దేశాల పోరును క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి రంగం సిద్దమవుతుంది. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే 2 దేశాల మధ్య ఉన్న వివాదాలు, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది. నిజానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. అంటే టీమిండియా ఆటగాళ్లకు ఇచ్చిన మ్యాచ్ జెర్సీలకు పాకిస్తాన్ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం కావడంతో ఇలా పాకిస్తాన్ పేరు కూడా ముద్రించారు. అయితే పాకిస్తాన్లో టీమిండియా మ్యాచ్లు ఆడకపోయినా ఆ పేరు ఎలా ముద్రిస్తారు అంటూ భారత్లో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.